అవ్వ నా ఓటు ఎట్లా తీసేస్తారు వయ్యా? నేనేమన్నా సచ్చిన్నా? అబ్బెరకొండో, నా ఓటు ఎవరు వేసిపోయినరా? ఎవరు కావచ్చు? చా, నాకు ఓటు లేదని ఎవ్వరు దేక్తేనే లేర్రా అని ఫీల్ అవుతుంటారు. అవు మరి పట్నంలో తక్కువ గాని పల్లెటూర్లో మస్తు తిలివిస్తారు ఓటుకు. అయితే కొందరి కావాలని తీసేస్తురనే లొల్లి నడుస్తుంది కదా దేశంలో. ఇప్పుడు చూసేది గిన గసంటి వార్తే. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఓట్ చోర్ గద్దీ చోర్ ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సారు, రాహుల్ సారు, సోనియా మేడము, ప్రియాంక మేడము, మన సీఎం రేవంత్ రెడ్డి సారు, చిన్న సీఎం బట్టి సారు, మంత్రులు, కడమ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పెద్ద లీడర్ అంతా వచ్చిండ్రు. బీజేపీకి ఫాయిదా చేస్తానికే ఎన్నికల సంఘం సర్ను తీసుకొచ్చింది. ఓటు దొంగతనం చేస్తాను కుర్చీ దించవలసిందే అనుకొచ్చిండు ఖర్గే సారు. इन गद्दारों को आपको हटाना होगा. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికలలో కూడా ఓటు చోరీ జరిగింది అన్నారు రాహుల్ సారు, ప్రియాంక మేడము. బీజేపీ ఓటుకు 10,000 వంచినా ఎన్నికల సంఘానికి కనబడతలేదట. बीजेपी के नेता यूपी से आकर हरियाणा में वोट करते हैं, उधर भी उनका वोट है, इधर भी उनका वोट है. ब्राजील की महिला कैसे वोटर लिस्ट पे एक महिला 200 बार क्यों आती है? 10-10 हजार रुपए आप पहुंचा रहे हो, कोई आपको रोक नहीं रहा है. चुनाव आयोग आंख बंद कर रहा है, आंख मूंद रहा है. तो अगर ये चुनाव चोरी नहीं है तो क्या है? మొన్నటి పార్లమెంట్ లోట్లల్లా బీజేపీ 400 సీట్లు వస్తాయన్నారు కదా. అట్లెట్లా రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని పబ్లిక్ ఎరక చేసినాం కాబట్టి 240 సీట్లకే కట్టడి చేసిర్రు అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. సర్వేటి ఇప్పుడు ఓటర్ కార్డులు తీసేస్తున్నారు. అటెంకా ఆధార్ కోపిన్ కార్డులు కూడా తీసేస్తారని కరమయ్యండు. उसके बाद आधार कार्ड निकलने वाले, उसके बाद रेशन कार्ड निकालने वाले हैं, उसके बाद उनका जमीन जायदाद खींच लेने वाले हैं. అయితే ప్రతిపక్షం ఎప్పటికంచెలో దీని మీద కొట్లాడుతున్నా ఇంకో దిక్కు జరుగుతూనే ఉన్నది.